పర్యావరణ దినోత్సవం సందర్భంగా బోధన్లో న్యాయమూర్తుల మొక్కలు నాటే కార్యక్రమం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని కోటవరంలో పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 5వ అదనపు జిల్లా జడ్జి వరుద్ధిని గారు, ఇతర న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొని పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. ఈ సందర్భంగా 5వ అదనపు జిల్లా న్యాయమూర్తి మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో మనం పర్యావరణాన్ని నాశనం చేసుకుంటున్నామని, దాని ఫలితంగా స్వచ్ఛమైన గాలి, సహజ వాతావరణం తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి పౌరుడు తన బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఆయన పిలుపునిచ్చారు. చెట్ల పెంపకం ద్వారానే భవిష్యత్తు తరాలకు ఆరోగ్యకరమైన జీవనం అందుతుందని తెలిపారు. బార్ అసోసియేషన్ ప్రతినిధులు కూడా పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మొక్కలు నాటండి, పర్యావరణాన్ని కాపాడండి అనే సందేశాన్ని ప్రజలకు అందించారు. క్లాత్ బ్యాగ్స్ అట్లాగే జూట్ బ్యాగ్స్ మనం యూజ్ చేయడం ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రారంభించాలి. మూడవది ఏంటంటే, ప్రకృతి మనకి సహజంగా ఫ్రీగా కొన్ని వనరులను సమకూర్చి పెట్టింది. ఆ వనరులని మనకి ఎంత మేరకు అవసరమో అంతవరకు మనం యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ ప్రకృతి ఇచ్చిన సహజ వనరులను మనం విధ్వంసం చేయడానికి మనకి ఎలాంటి హక్కు కూడా లేదు. దీనివల్ల మన భావి తరాలకు కూడా మంచి జరుగుతుంది. ఇవాళ మనం చూస్తే వాటర్ అయినా ఎలక్ట్రిసిటీ అయినా మన ఇష్టానుసారంగా వాడేసి స్విచెస్ కూడా ఆఫ్ చేయకుండా మనం అట్లాగే వదిలేస్తున్నాము. అదంతా దీనివల్ల ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది, లేకపోతే మన వనరులను మనం ఉన్న వనరులను మనం సేకరించుకోవడం, ఆదా చేసుకోవడం ఆగిపోతుంది. కాబట్టి మనం పర్యావరణాన్ని ఎంత కాపాడుకుంటామో అది మనల్ని అంత కాపాడుతుంది. అయితే ఈ పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, ఇది మన అందరి బాధ్యత కూడా. మనకి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 51A రాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడికి కూడా కొన్ని బాధ్యతలను కట్టబెట్టింది. ఆ బాధ్యతలలో భాగంగా పర్యావరణ పరిరక్షణ అనేది చాలా ముఖ్యమైన బాధ్యత. ప్రతి పౌరుడు కూడా, భారతీయ పౌరుడు ఎట్లాగైతే ఫండమెంటల్ రైట్స్ అంటే ప్రాథమిక హక్కులను ఎంజాయ్ చేస్తున్నారో, అట్లాగే మనందరి మీద కూడా ఈ ప్రాథమిక బాధ్యతలు అనేది మోపబడ్డాయి. కాబట్టి ప్రతి పౌరుడు కూడా ఈ పర్యావరణ పరిరక్షణ ఒక ప్రాథమిక ఎయిమ్గా తీసుకొని ప్రతి సంవత్సరము ఒక శపథం తీసుకుందాం. మనమందరము ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజున కేవలం ఒక్క మొక్క నాటుదామని అందరం శపథం చేసుకున్నాము. దీనివల్ల మనం పర్యావరణాన్ని కొంత మేరకైనా పరిరక్షణ చేసుకోవచ్చు. అట్లాగే చివరిగా ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. వృక్షో రక్షతి రక్షితః అన్నారు. అంటే చెట్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో చెట్లు మాత్రమే కాదు, పర్యావరణం కూడా. కాబట్టి మనం పర్యావరణాన్ని ఎంత రక్షించుకోగలుగుతామో, ఎంత కాపాడుకోగలుగుతామో అది మనల్ని అంత రక్షిస్తుంది. అందరికీ నమస్కారం. ఇవాళ మనం ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ నేపథ్యంలో గౌరవ హైకోర్టు వారు ప్రతి కోర్టు ఆవరణలో కూడా పర్యావరణ దినోత్సవం జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాలతో పాటు ప్రతి కోర్టు ఆవరణలో కూడా ప్లాంటేషన్ ప్రోగ్రామ్ని చేపట్టాలని ఆదేశించారు. వారి ఆదేశాల మేరకు ఇవాళ బోధన్ కోర్టు ప్రాంగణంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్, అలాగే మున్సిపల్ అథారిటీస్, అట్లాగే బార్ అసోసియేషన్ బోధన్ వారి అందరి సౌజన్యంతో ఇవాళ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది. ఇక్కడ మియావాకీ స్టైల్లో ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. మనం అందరము కూడా అభివృద్ధి పేరుతో ఎంతో ముందుకు సాగుతున్నాము. కానీ ఎంత అభివృద్ధి చేస్తున్నామో అదే డౌన్వర్డ్స్గా మనము పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాము. ఈ రోజున మనం చూస్తే మనకి స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి, అట్లాగే స్వచ్ఛమైన నీరు తాగడానికి కూడా మనం అందరం చాలా ఇబ్బంది పడుతున్నాము. ఈ నేపథ్యంలోనే యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితి వారు 1972లో ఒక సదస్సును నిర్వహించడం జరిగింది. ఆ సదస్సులో
యుఎన్ఈపి అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్ అనేది తీసుకోవడం జరిగింది. ఆ ప్రోగ్రాం ప్రకారము ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ పర్యావరణ దినోత్సవం జరుపుకోవాలని అంటున్నారు. కాబట్టి 1973 నుంచి కూడా మనం అందరము ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. అయితే ఈ దినోత్సవాన్ని పురస్కరించుకొని మనకి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 3. ఒకటి ఏంటంటే పర్యావరణ సంరక్షణ, అలాగే పరిరక్షణ. రెండవది ప్లాస్టిక్ నిషేధం. మూడవది ఏంటంటే మన వనరులను మనమందరము అభివృద్ధి పేరున విధ్వంసం చేస్తున్నాము. దీనివల్ల మన ఉష్ణోగ్రత పెరుగుదల పెరుగుతోంది. కాబట్టి ఈ ఈ సమస్యలే కాకుండా ఇప్పుడు మనం ప్రధానంగా ఎదుర్కొనే సమస్యలు నీటి కాలుష్యము, వాయు కాలుష్యము, అలాగే ఉష్ణోగ్రతల పెరుగుదల. దీనివల్ల మనం అందరికీ తెలుసు గ్లోబల్ వార్మింగ్ అనేది ఈ ఫినామినన్ మనకి ఏర్పడింది. అయితే ఇవన్నిటినీ అరికట్టడానికి మనం ప్రధానంగా చేయాల్సిన 3 కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఎఫారెస్టేషన్ అంటే ప్రతి పౌరుడు కూడా ఎన్ని మొక్కలు వీలైతే అన్ని మొక్కలు నాటడం, అలాగే చెట్లని పెంచడం. దీనివల్ల మన పర్యావరణాన్ని పరిరక్షించుకోవడమే కాదు, మనకి మంచి జరగడమే కాదు, మన భావితరాలకు కూడా చాలా మంచి జరుగుతుంది. రెండవది ఏంటంటే ఈ ప్లాస్టిక్ నివారణ.